హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీనా ముక్తేశ్వర్. పునర్జన్మ 19వ భాగం చదువుకుందాం. నదియా మౌళి తల మీద చెయ్యి పెట్టుకుని అలాగే పైకి చూస్తూ ఉంది. ఆమె ఆలోచనల్లో ఎన్నో బాధలు. ఏది కూడా తను కోరి తెచ్చుకున్నది కాదు. ప్రస్తుత పరిస్థితులు తన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉన్నాయి. కానీ జీవితంలో ఒకే ఒక తప్పటడుగు. అదే తెలిసి తెలియని వయసులో పెద్దల మాటను లక్ష్యపెట్టక, భయభక్తులు లేక పుట్టిల్లు అనే లక్ష్మణ రేఖ దాటింది. అంతే. ఇక అప్పటి నుంచి తన జీవితంలో మారుతున్న తన తలరాతల గీతలు. ఏదీ కూడా తను గీసుకున్నది కాదు. తన చేతిలో ఏదీ లేదు. చూడడానికి కోట్లకు అధిపతి మాత్రమే. వజ్రాల పంజరంలో ఒక పక్షిలా మిగిలిపోయింది ఒంటరిగా. సస్యశ్యామలమైన పచ్చదనం, తన ఇల్లు, తన వాళ్ళు, నాన్నగారికి ఉన్న పట్టుదల వల్ల తను ఏమైపోయిందో కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. అవును, ఈనాటి ఈ పరిస్థితికి తను వయసులో వచ్చే అనవసరమైన ప్రేమ అలల ధాటికి తట్టుకొని ఒక పక్కన నిలబడిపోవాలి. అలా నిలబడలేకపోయింది స్థిరంగా. అదే ప్రేమ అలల తాకిడికి కొట్టుకుపోతే ఎక్కడ తేలుతామో తెలియదు కదా. అందం అనేది ఆకర్షిస్తుంది. నాగరికత మోజులు ఆకర్షిస్తాయి. చివరికి ఈ అందం ఎందుకు పనికిరాదు. ఒకరికి ఆహ్లాదం కలిగించటానికి, సుఖాన్ని కలిగించటానికి మాత్రమే అని తెలిసిపోతుంది. కానీ ఆ అందం వెనుక ఉన్న అసలైన మనసు సుఖపడుతుందో లేదో అని ఎంతమందికి తెలుస్తుంది? ఈర్ష్య, అసూయ, ద్వేషం, తన మాటే చెల్లాలి అన్న భావం, అన్నిటికీ మించింది డబ్బు. దాని మీద వ్యామోహంతో ఆ ధనదాహం తీరక కోరింది సొంతంగా చేసుకోవాలి అన్న కాంక్షలు చుట్టుకుపోయిన మనిషి ఎక్కడకు కొట్టుకుపోతాడో తెలియదు. చివరకు మనసు ఆధీనంలోకి వచ్చిన తరువాత ఏమీ మిగలవు. తన వాళ్ళు అంటూ ఎవ్వరూ లేకుండా అయిపోతారు. స్వార్థమనే సంకెళ్ళు మనసుకు పడినప్పుడు అది తప్పించుకోవడానికి వీలే లేదు. అలవాటు పడ్డ డబ్బు, వ్యామోహం ఎంత పనైనా చేయిస్తుంది. ఆలోచనల సుడులు తిరుగుతున్న నదియా మౌళి మనసుకు పని మనిషి వచ్చి పిలిచేసరికి వస్తున్నా అంటూ బయటకు వెళ్ళింది. నదియా మౌళి మనసుకు ఇష్టం లేని ఒత్తిళ్ళు శరీరానికి నరకంతో సమానం. అమ్మ పొత్తిళ్లలో ఎంత ఆనందం, కట్టుకున్నవాడి ప్రేమ కౌగిలిలో సుఖం. ఉద్రేకపూరితమైన ఏ ఆలోచనలు లేకపోయినా కూడా ఆ భర్త అనే బంధం కలిగిన వ్యక్తి హృదయంలో తలదాచుకున్న భద్రత, ఆనందం మరెక్కడా లేవు. భర్త అండలేని ఆడదాని బతుకేమిటో తన జీవితమే నిదర్శనం. వయసుకు పెద్దవారైన శంకరమౌళి గారి గుండెల్లో తలదాచుకుంటే తనకు ఏ ఆపద లేదు అనిపించేది. ఆయనే గాని ఆ రోజు దిక్కులేని తనకు ఒక అవకాశం ఇవ్వకపోతే అసలు తను ఈ రకంగా కూడా ఉండేది కాదు. ఏమిటి ఆలోచనలు, వద్దన్నా చుట్టుకుపోతున్నాయి అంటూ మెట్లు దిగి వస్తుంది నదియా మౌళి. కింద సోఫాలో కూర్చొని ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ గాంధీ గారు. నమస్తే మేడం అంటూ గౌరవంగా పలకరించారు. నమస్తే అంటూ వెళ్ళి దర్పంగా ఆయన ముందు కూర్చుంది నదియా మౌళి. మనసు అనే ఊబిలో ఊపిరాడక చచ్చిపోతున్నా కూడా స్టేటస్ అనే దర్పం మాత్రం కనిపించాలి. అదే మాలాంటి వారి జీవితం అనుకొని దర్పంగా నవ్వుతూ, చెప్పండి గాంధీ గారు అన్నది నదియా మౌళి. మీకు ఆశామౌళి గారితో ఫ్రెండుగా ఉండే చిన్ ఎవరో తెలుసా అన్నారు గాంధీ గారు. చిన్ ఎవరో తెలియదు, కానీ ఆశా మాటల్లో ఒక్కసారి విన్నాను అంతే. స్వతంత్ర భావాలతో ఉండేది ఆశామౌళి. అందువల్ల సన్నిహితంగా తన మనసులో మాటను ఎప్పుడూ షేర్ చేయలేదు నాకు. ఒక రకంగా తను నన్ను అర్థం చేసుకోలేదు ఆశామౌళి అన్నది నదియా మౌళి బాధగా. అవును, మీరు వద్దని చెప్పిన ఫీల్డ్లోకి ఆవిడ వెళ్ళింది అన్న సంగతి కూడా నేను ఆమె డైరీలో చదివాను. మరొక్క మాట, ఆశామౌళి గారు స్వతంత్రంగా వేరొక రిచ్ బంగ్లాలో ఉంటున్నారు కదా, అక్కడ ఆమెతో ఒక అమ్మాయి ఉండేది అని పనివాళ్ల ద్వారా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా మీకు పోని అన్నారు గాంధీ గారు. ఆ అమ్మాయి నాకు ఎవరో తెలీదు. ఒక అమ్మాయితో ఉంటుందన్నప్పుడు కాస్త ధైర్యంగా ఉండేదాన్ని అంతే, అది మాత్రం తెలుసు అన్నారు నదియా మౌళి. ఆశామౌళి గారు డైరీలో రాసుకున్న విషయాలు కొన్ని మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను. ఏమీ అనుకోరు కదా అన్నారు గాంధీ గారు. అడగండి అన్నది నదియా మౌళి. సాగర్ని పెళ్లి చేసుకుంటాను అని ఆశామౌళి గారు అడిగినప్పుడు
మీరు వద్దని చెప్పడానికి కారణం చెప్పగలరు అన్నారు స్ట్రైట్గా మాట్లాడుతూ గాంధీ గారు. వాళ్ళు సాధారణమైన కుటుంబం వాళ్ళు. తన బిడ్డ ఒక ఉన్నత కుటుంబంలోకి వెళ్ళాలి అనుకుంటుంది ఏ తల్లి అయినా. పైగా ఆమె కోట్లకు అధిపతి, శంకర్ మౌళి గారి అమ్మాయి. అందుకే అలా అనుకున్నాను. అందుకనే వద్దు అని చెప్పడం జరిగింది అన్నది నదియా మౌళి. అలా చెబుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఏవో భావాలు కదిలాయి. ఎంతైనా స్పెషల్ ఆఫీసర్ గాంధీ గారు కళ్ళతోనే ఎదుటి వ్యక్తి మనసును స్కాన్ చేసేస్తారు. సరే, విశాల్ దత్తని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు కూడా మీరెందుకు వద్దన్నారు అన్న గాంధీ గారి ప్రశ్నకు చిరాకు పడిపోయింది నదియా మౌళి. అంత పెద్దవాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందండి? ఆ అమ్మాయికి ఎంత వయసు? ఎవరైనా ఒప్పుకోగలరా? మీరే చెప్పండి అన్నది కాస్త కోపంగా నదియా మౌళి. సారీ, అడగక తప్పడం లేదు అంటున్న గాంధీ గారి మాటలకు సారీ సార్ అన్నది నదియా మౌళి. మరి మీరు కూడా అలాగే పెద్ద వయసు ఉన్న శంకర్ మౌళి గారిని వివాహం చేసుకున్నారు కదా అన్నారు గాంధీ గారు. ఆయనకు ఇతనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సార్. పోల్చుకోవడానికి కూడా కుదరని విషయం అది అన్నది కోపంగా నదియా మౌళి. విశాల్ దత్త గారికి మీకు ఉన్న సంబంధం ఏమిటో అన్నారు గాంధీ గారు. శంకర్ మౌళి గారికి మేనల్లుడు వరుస అవుతారు విశాల్ దత్త అన్నది బాధగా తల వంచుకొని నదియా మౌళి. విశాల్ దత్త షూటింగ్లో నదియా మౌళితో ఉన్న ఫోటో ఒకటి గాంధీ గారి ఫోన్కి వచ్చింది. అది ప్రశ్నించలేకపోయారు గాంధీ. దానికి వేరే టైం ఉంది అని అడగలేదు. ఓకే మేడం, ఆశామౌళి చావుకి కారణం తప్పకుండా నేను తెలుసుకుని తీరుతాను. చాలా వరకు నాకు ఆధారాలు దొరికాయి అన్నారు గాంధీ. మంచి విషయం చెప్పారు అన్నది నదియా మౌళి. పని మనిషి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది ఇద్దరికి. అదేమీ వద్దు అంటూ పైకి లేచారు గాంధీ. మీకు మీ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఛేదించాలి అనుకుంటే ఏదైనా మీకు తెలిసిన విషయాలు నాకు తప్పకుండా చెప్పండి అని చెప్పేసి బూట్లు టకటకమని శబ్దం చేసుకుంటూ వేగంగా వెళ్ళిపోయారు స్పెషల్ ఆఫీసర్ గాంధీ. అప్పుడే కారు దిగి వస్తున్న విక్రమ్ వైపు చూశాడు గాంధీ. కళ్ళద్దాల్లో నుంచి తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు విక్రమ్ని గాంధీ గారు. ఓకే, నదియా మౌళి గారి ప్రస్తుతం షూటింగ్ విషయాలు, బడ్జెట్ విషయాలు అన్నీ చూసుకుంటున్నారు కదూ? అవును, ఆ విషయాలు కూడా తెలుసుకోమని వేరే వారిని పంపానుగా అని అనుకున్నారు గాంధీ గారు. అవును, ఇతని గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అనుకున్నారు గాంధీ విక్రమ్ని చూసి. విక్రమ్ ముఖ కవళికలను గమనించి తనను చూడగానే చాలా జోష్గా నడిచి వస్తున్న విక్రమ్ అడుగులు ఆ క్షణంలో తడబడటం కూడా గమనించారు గాంధీ గారు. కారులో వెళుతున్న సుదర్శన్ చెల్లెలకు చెప్పాడు, మేము బయలుదేరుతాం అనిత అని. అన్నయ్య, మళ్ళీ 4 రోజుల్లో బాబుని చెకప్ చేయాలన్నారు డాక్టర్ గారు అన్నది అనిత. మేము వేరే హోటల్లో ఉంటామురా, మాకు కూడా కాస్త ఫ్రీగా ఉంటుంది అన్నాడు సుదర్శన్. నిజమే, బాబు చేసిన పనులకు విక్రమ్ కాస్త కోపంగా ప్రవర్తించటం అన్నయ్య గమనించారు. అన్నయ్య అటువంటి విషయాలను అస్సలు ఒప్పుకోలేరు. ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరులు తమని ఇబ్బంది పెట్టడం అనే విషయంలో అన్నయ్య చాలా జాగ్రత్తగా ఉంటారు ఎప్పుడు. అలాగే విక్రమ్కి ఫోన్ చేసి చెప్పారు సుదర్శన్. వేరే పని ఉందన్నట్లుగా చెప్పి సుదర్శన్ వాళ్ళు హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయారు తన కుటుంబంతో. ఇంటికి వచ్చిన అనిత విక్రమ్ బెడ్రూమ్లో స్పెషల్గా ఉన్న ర్యాక్ని ఓపెన్ చేసింది. అందరూ ఆల్బమ్స్ ఉన్నాయి, ఏవో పాత ఆల్బమ్స్ ఉన్నాయి. వీటిని ఎందుకింత సీక్రెట్గా పెట్టారు అని గమనించింది. అందులో ఒక ఆల్బమ్ ప్రత్యేకంగా ఆశామౌళి గారికి సంబంధించినట్లు ఉంది. ఆల్బమ్ తీసి పక్కన పెట్టి మిగిలినవి లోపల పెట్టి లాక్ చేసి బయటకు వచ్చింది అనిత. తల నొప్పిగా ఉండడంతో కాఫీ తాగి భర్తకు ఫోన్ చేసింది. కొద్దిగా లేట్ అవుతుంది అనిత, సాధ్యమైనంత వరకు వెంటనే వస్తాను. నదియా మేడం గారు షూటింగ్ ఫైలు వెరిఫై చేస్తున్నాను, ఆమెకు కొన్ని రికార్డ్స్ కూడా ఇవ్వాలి అన్నాడు విక్రమ్. ఓకే అనుకొని అనిత ఆల్బమ్ని శ్రద్ధగా చూడటం మొదలుపెట్టింది. ఆశామౌళి గారితో అక్కడక్కడ పక్కన ఉన్న ఒక లేడీ ఉందే తప్ప విక్రమ్ ఎక్కడా లేడు. మరి ఈ ఆల్బమ్ ఎందుకుంది ఇక్కడ? అంత శ్రద్ధగా దేనికి దాచిపెట్టారు అని అనుకుంది అనిత. గాంధీ గారు కొంత సమాచారం కోసం విక్రమ్ పెళ్లి చేసుకున్న అనిత లైఫ్ గురించి తెలుసుకుంటే, అనిత మంచి కుటుంబంలో నుండి వచ్చిన అమ్మాయి. పైగా ఇదివరకే పెళ్లి జరిగింది. 6 నెలలకే ఆమె భర్త చనిపోయారు. ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకున్నారు విక్రమ్.
వారిద్దరి పెళ్లి గురించి అసలు ఏదైనా మెసేజ్ దొరుకుతుందేమో అని కొందరు వ్యక్తులను ప్రశ్నించగా వారికి బాంబేలోనే పరిచయమైన విషయం, అప్పట్లో ఆశామౌళి గారి డ్రెస్ డిజైనర్గా అనిత డిజైన్ చేసేదన్న విషయం బయటపడింది. వాటి గురించి పూర్తిగా సేకరించండి. అసలు ఆశామౌళికి విక్రమ్కి స్నేహమేమైనా ఉన్నదా లేదా అన్న విషయం కూడా తెలుసుకోవాలి అని చెప్పి విక్రమ్ నదియా మౌళి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ప్రస్తుతానికి అన్న విషయం గ్రహించి అక్కడ ఒక మనిషికి చెప్పి ఉంచారు గాంధీ గారు ముందే. విషయ సేకరణ కోసం అనిత దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు గాంధీ. గేటు తీసుకొని లోపలికి వస్తున్న గాంధీ గారిని చూసి అనిత ఎవరో అన్నట్లు చూసింది. ఐ యామ్ స్పెషల్ ఆఫీసర్ గాంధీ అంటూ తన ఐడెంటిటీ కార్డును చూపించారు గాంధీ గారు. తెలుసు సార్, నమస్తే, కూర్చోండి అని చెప్పింది అనిత. కాఫీ తీసుకురమ్మంటారా అని అడుగుతున్న అనిత మాటకు నో అని చెప్పారు గాంధీ. స్పెషల్ ఆఫీసర్ గారు తన ఇంటికి ఎందుకు వచ్చారు అసలు అర్థం కాలేదు అనితకు. ఒక రకమైన భయమే కలిగింది ఆమెకు. భయపడకండి, నేను క్యాజువల్గా కొన్ని ప్రశ్నలు వేయటానికి మాత్రమే వచ్చాను అన్నారు గాంధీ గారు నవ్వుతూ. నా గురించి మీకు తెలుసా అన్నారు గాంధీ. తెలుసు సార్, నిజాయితీకి మారుపేరు అన్న విషయం పేపర్లో టీవీల్లో చూస్తూనే ఉంటాము అన్నది నవ్వుతూ అనిత. ఏం సందేహం లేదుగా, కొన్ని ప్రశ్నలు వేయమంటారా మరి అన్నారు గాంధీ గారు. సరే వెయ్యండి అన్నది అనిత. ఆశామౌళి కేసుకి సంబంధించిన విషయాలు కావాలి అన్నారు గాంధీ. మీ భర్త ప్రవర్తన ఎలా ఉండేది అన్నారు మొదటి ప్రశ్నగా గాంధీ గారు. విక్రమ్ మంచివారు, నన్ను బాగానే చూసుకుంటారు. కానీ మాకు పెళ్ళై కొద్ది నెలలే సార్. అంతకుముందు ప్రేమించుకున్న మాట వాస్తవం అని చెప్పింది. గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం అనిత. నేనన్నది ఈయన విషయం కాదు, వినోద్ గారు విషయం గురించి అడుగుతున్నాను మిమ్మల్ని అన్నారు గాంధీ. అవును, మా నాన్నగారి ప్రోద్బలంతో వినోద్ గారితో నా పెళ్లి జరిగింది. మొదట్లో నాకు ఇష్టం లేదు, కానీ వినోద్ గారు చాలా మంచివారు. ఆయన వ్యక్తులను ప్రేమిస్తారు, డబ్బులను దానం చేస్తారు. ఈ రోజుల్లో అటువంటి ఉత్తమమైన మనిషిని నేను చూడలేదంటే చెప్పండి అన్నది అనిత. మరి ఆయన మిమ్మల్ని ప్రేమగా చూసేవారా అన్నారు గాంధీ. ఆయన ఎప్పుడూ ప్రేమగానే ఉండేవారు. నేనే మొదటి రోజుల్లో కాస్త ఇబ్బందిగా ఉండేదాన్ని. ఆ తర్వాత వినోద్ గారి గురించి అన్నీ తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆయనకు సొంతమయ్యాను. దురదృష్టం, ఆ బంధం ఎన్నాళ్ళో నిలవలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అనిత. పెళ్ళైన తర్వాత విక్రమ్ మిమ్మల్ని కలుస్తూ ఉండేవారా అన్నారు గాంధీ. లేదు సార్, ఎప్పుడూ కలవలేదు. మరి మీ వారి మరణం యాక్సిడెంట్ కాదు అన్నట్లు తెలుస్తుంది అన్నారు గాంధీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ భాగం పూర్తయింది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు ఈ భాగం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి. బాయ్.